సార్ హాయ్ సార్. హాయ్ సార్ అండి. సార్ నా పేరు మనోజ్ సార్. చెప్పండి. అదే సార్, యాక్చువల్గా ఇందాక మీరు హ్యాష్ ట్యాగ్ మీడియా అని కోట్ చేశారు కదా సార్. హ్మ్. అది నాదే సార్. ఓకే. హ్యాష్ ట్యాగ్ మీదేనా? ఎందుకు భయ్యా ఈ పనులేంటి అసలు మీరు? సార్ మనం ఎప్పుడూ అసలు అలాంటివి చేయం సార్. ఎందుకంటానంటే సార్, అసలు అసలు నేను కూడా చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఇంతవరకు వచ్చాను సార్. అది కాదు, నాకు మీరు కమెంట్స్ ఏదో ఒక 10 100 పెట్టుకున్నా పర్లేదు, ఫేక్ కమెంట్స్ పెట్టినా పర్లేదు. పాపం మా కుర్రోడికి కూడా కమెంట్స్ పడాలి కదా. వాళ్ళు సొంత ఇంట్లో నుంచి పెట్టుకోవచ్చు అసలు. పోనీ ఓకే, అది కుదరట్లేదు ఇంట్లో కూడా పెట్టట్లేదు అంటే ఓకే, ఒక 100 ఎంతో పెట్టుకోండి. వీటిని ఫేక్ బూస్టులు చేసి ఫేక్ బోట్ సార్ లైక్స్ పెట్టేసి సార్ అది తప్పు కదా. మనం ఎప్పుడు అలాంటివి చేయం సార్. నేను మీకు అయ్యా నాకు చెప్తున్నాను ప్లీజ్ ఒక్క విషయం, నాకు ఏజెన్సీస్ నుంచి విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సార్, నాకు ఒక్కటే పంపించండి సార్. ఎందుకంటే దాంట్లో అంటే మా ఆఫీస్ లో ఎవరన్నా పంపించారేమో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం తప్ప, ఎందుకంటే అది అప్పుడు మనం సార్ ఇండస్ట్రీ చాలా చిన్నదని మీకు ఆల్రెడీ మీరు సుమతో మీటింగ్ లో నిన్న మొన్న మీటింగ్ లో కూర్చున్నారు, ఆమె ఏం మాట్లాడింది అన్నీ తెలుసు నాకు. సార్ వాళ్ళు మాట్లాడినా మనం ప్రొడక్షన్ కి పని చేస్తాం తప్ప వాళ్ళకి పని చేయం సార్. ఎందుకంటే సార్ మనం ప్రొడక్షన్ తో రిలేషన్ ఉండాలి. ప్లస్ మేము ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో, నాకు చిన్నప్పటి నుంచి ఎదిగాం కాబట్టి చాలా చిన్న నుంచి. ఒక యాక్టర్ ఇప్పుడు నేను నా సొంతంగా ఆర్గానిక్ గా నాకు ఒక రీచ్ ఉంది. దాన్ని మీరు కౌంటర్ చేసి ఒక రకంగా ఒక రేంజ్ లో చేస్తే ఓకే. దాన్ని ఫుల్ టోటల్ డామినేట్ చేయడానికి ఇప్పుడు నాకు వచ్చే లైక్స్ కన్నా ఎక్కువ లైక్స్ బూస్ట్ చేయించేసి ఇలా పెట్టడం రాంగ్ కదా బ్రదర్, మీరు చెప్పండి. నేనేమన్నానంటే సార్, మా వైపు నుంచి ఒక్కటి మీరు చెప్పండి. ఎందుకంటే సార్ సుమ గారు మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఈటీవీ ఉన్నారు, వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రొడక్షన్ హౌస్ కి పనిచేసి చేయడం తప్ప ఎప్పుడు నెగిటివ్ అనేది ఉండదు సార్. ఎందుకంటే సార్, నేను ఫ్రాంక్ చెప్తున్నాను సార్, మనం ఒక 30 సినిమాలు ఇప్పుడు చేస్తున్నాం సార్. చాలా చిన్న దగ్గర నుంచి వచ్చి ఇంతవరకు వెళ్ళాం. ప్లస్ చాలా మంది హీరోలు వాళ్ళు పరిచయాలు జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటాం తప్ప ఒకేసారి మొత్తం ఉన్న పేరుని అలా పాడు చేసుకోవాలనుకోం కదా సార్. ఎందుకంటే మీకు తెలుసు ఇండస్ట్రీ చాలా చిన్నది, ఇమీడియట్ తెలిసిపోద్ది. మీరు అన్నట్టు మేబీ ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, వారం రోజులు అవ్వచ్చు, 10 రోజుల్లో అయినా బయటకు వస్తుంది సార్. అది నేను ఎప్పుడూ ప్రగాఢంగా నమ్ముతా. అది ఎప్పుడైనా బయటకు వస్తే మనం ఎప్పుడు అలాంటి తప్పు చేయకూడదని. లాస్ట్ టైం కూడా వీళ్ళు గ్లిమ్స్ కి చేశారు, అదే పని చేశారు. అది డిలీట్ చేయించా కమెంట్లు. డిలీట్ చేయలేకపోతే నేను ఎక్స్పోజ్, ఎందుకంటే నేను ఇండస్ట్రీని నమ్ముకుని రాలా. నేను ఇండస్ట్రీలో బతికేయడానికి రాలా. నేను నా సొంతంగా నేను నిలబడతాను, నాకు ఉంది దమ్ము. అది దానికి నేను ఇండస్ట్రీలో ఏదో బతికేద్దాం అందరితో కాంప్రమైజ్ అవుదాం అని రాలేదు. నేను ఆనెస్ట్ గా ఉన్నా. నేను తప్పు చేయట్లేదు. అవతల తప్పు చేస్తే కూడా నేను ఓకే, ఒక రకం ఒక రేంజ్ వరకు మనం క్షమించచ్చండి. మీరు ఎంత హానెస్ట్ గా ఉండి ఎంతవరకు వచ్చారో ప్రతిదీ నేను అబ్జర్వ్ చేసుకుంటూనే వచ్చాను సార్. ఇప్పుడు వాళ్ళు ఇలా అడ్డదారులు తొక్కేసి ఓకే చేసినా పర్లేదు, వాళ్ళు కమెంట్స్ పెట్టుకున్నా పర్లేదు, పాపం ఉండాలి కదా తనకు కూడా అని నేను అనుకుంటా. నేను సుమా గారితో కూడా మొన్న రిపీటెడ్ గా అడుగుతుంటే, ఒక్కసారి నేను సినిమా చూడాలండి, నా సినిమాలో నా సీన్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, నా అష్యూరెన్స్ తీసుకున్నాక నేను రోషన్తో ఒక ఇంటర్వ్యూ చేస్తాను కలిసాను కూడా చెప్పా. ఎందుకంటే తన పైన ఒక నెగిటివిటీ వస్తుంది. ఓకే, ఎంతమంది పెంట చేశాడు, 400 కమెంట్లు డిలీట్ చేయించాడు, సరే ఓకే ఇకపైన ఇద్దరం కలిస్తే తన మీద ఉన్న నెగిటివిటీ పోద్దని ఆ ఫీలింగ్ తోనే నేను పాజిటివ్ గా ఉన్నా. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇది రిపీట్ కదా, హజల్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారండి. ఇది అదే సార్, అది నాకు మరి ఎలా ఉంటుంది నాకు ఒకసారి చెప్పండి మీరు. ఒకటికి ఎవరికో రీచ్ ఉంది, వాడు నీకే కదా ప్లస్. ఇప్పుడు నీకు బోట్ కమెంట్లు పెట్టిన వాళ్ళు నీకు వచ్చి టికెట్లు చేయించారు కదా నీకోసం. అన్ని అకౌంట్స్ అన్ని స్క్రూటినీ చేస్తే తెలిసిపోద్ది కదండి. అవును సార్, అవును 100%. అందుకని మీరు ఒకసారి ప్రొడక్షన్ తో మాట్లాడి అవి డిలీట్ చేయించేసేయండి. రేపు ఆ బూస్ట్ చేసిన లైక్స్ డిలీట్ చెప్పి నేను కూడా ట్వీట్ డిలీట్ చేసేస్తాను. ఏం లేదు సార్, నేను ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైందండి. మీరు రేపు వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని. 100% టైం ఇవ్వండి సార్. నాకు ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు ఒక మాట అన్నారు, నేను ఒక విలేజ్ నుంచి వచ్చి ఈ స్టేజ్ కి వచ్చానని. ఐ రెస్పెక్ట్ దట్. నేను ఇమ్మీడియట్ గా నేను డిలీట్ చేస్తాను. మీరు కూడా నన్ను రెస్పెక్ట్ చేసి అవి డిలీట్ చేయించేయండి సార్ ప్లీజ్. 100% సార్. నేను ఇప్పుడు ఇమీడియట్ గా సుజిత్ గారి పైన రిపీట్ కూడా కానివద్దని చెప్పండి. ఇది చెప్తాను సార్. లెట్ ఇట్ బి ఆర్గానిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ ఇట్ బి ఆర్గానిక్. నేను 100% రేపు ఈ విషయం గురించి సుమ గారితో కూడా డిస్కస్ చేస్తాను సార్, అసలు ఏంటి అనేది. ఎందుకంటే సుజిత్ గారితో కూడా డిస్కస్ చేశా సార్, ఇలా మాకు సంబంధం లేకుండా జరుగుతుంది ఒకటి ఇది అని. ఆయన కూడా రేపు మాట్లాడుతున్నారు, రేపు విశ్వ గారితోనే మాట్లాడి కూర్చోబెడతానని. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.